మొత్తానికి టీడీజీ తుఫాన్ వైభవ్ సూర్యవంశీ భారత ఏ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో దుమ్ము రేపుతున్న ఈ కుర్రాడిని భారత ఏ టీంకి బీసీసీఐ సెలెక్ట్ చేసింది. శ్రీలంకలో జరిగే ట్రయాంగిల్ వన్డే సిరీస్ కు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వైస్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ ను ఎంపిక చేశారు. ముక్కోణపు సిరీస్ కోసం జూన్లో శ్రీలంక టూర్కు వెళ్లబోయే భారత్ ఏ జట్టుని బీసీసీఐ ప్రకటించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. వైస్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ ను ఎంపిక చేశారు. ఇకపోతే టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రై సిరీస్లో భారత్ ఏ, శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లు తలపడనున్నాయి. ఈ ముక్కోణపు వన్డే సిరీస్లో ప్రతి జట్టు మిగతా 2 జట్లతో 2 మ్యాచ్లు ఆడతాయి. టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. మ్యాచ్లన్నింటికీ దంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రయాంగిల్ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఏ, శ్రీలంక ఏ 2 మల్టీ డే మ్యాచ్లు ఆడతాయి. ఈ మ్యాచ్లకు త్వరలో జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మే 31న జరగనుంది. తర్వాత కొన్ని రోజులకే టీమిండియా వరుస మ్యాచ్లతో బిజీ అవుతుంది. జూన్ 6 నుంచి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. అదే నెల 14 నుంచి ఆఫ్ఘన్తోనే 3 వన్డేలు ఆడుతుంది. స్వదేశంలో జరగనున్న ఈ 2 సిరీస్లకు మే 19న భారత్ టెస్ట్ వన్డే జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.